ఇప్పుడు జీన్ ఎడిటింగ్ అని చెప్పేసి కొత్త కాన్సెప్ట్ వచ్చింది కదా, సో ఈ జీన్ ఎడిటింగ్ సాధ్యమవుతుందా అసలు? దీని మీద ఐ థింక్ లాంగ్ టైమ్ టు గో. అది ఇంకా ఫైన్ ట్యూన్ అయిన తర్వాతే వస్తుంటుంది. ఇది ఎప్పటి నుంచో మాట జీనోమ్ ప్రాజెక్ట్ అనేసి ఇవన్నీ ఏంటంటుందంటే మనకి ఫ్యామిలీలో ఒక పర్టిక్యులర్ డిసీజ్ వస్తుంది అన్నప్పుడు అది ఎడిట్ చేసి తీసి నెక్స్ట్ జనరేషన్ రాకుండా ఉంటాం. దానికన్నా ఇప్పుడు ఏం చేస్తామంటే మనం ఇప్పుడున్న ప్రస్తుతం ప్రాజెక్ట్స్లో పీజీడీ అని చేస్తాం, అంటే ప్రీనేటల్ జెనెటిక్ డయాగ్నోసిస్. సో మనకి ఇలా ఫ్యామిలీలో అబ్నార్మాలిటీస్ ఉన్నాయి అన్నప్పుడు ఆ పర్టిక్యులర్ జీన్ ని సెపరేట్ చేసి జన్యు టెస్ట్ చేసి ఆ ఎంబ్రియోలో అవి మంచిగా ఉన్న వాటిని మాత్రమే యూట్రస్ లో పెట్టాం. ఇంతవరకు ఇది ఎథికల్, మోరల్ అండ్ డన్. జీన్ ఎడిటింగ్ కి చాలా ఎథికల్ ఇష్యూస్ అండ్ మోరల్ ఇష్యూస్ వస్తాయి. సో అవన్నీ దాటుకుని వచ్చినప్పుడు అప్పుడు మనం మాట్లాడదు. ఎందుకంటే ఒక్కసారి మన నేచర్ తో ఆడుకున్నామా, నేచర్ ఎలా వెనక్కిస్తుంది మనకి అనేది ఇంకా మనం చెప్పలేము. ఆ సునామీని తట్టుకోవడానికి మనం రెడీ ఉన్నామా, వెయిట్ అండ్ వాచ్. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.